ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే సూరజ్ని తనకు పీఏగా చేసుకొని అసలు జ్యోత్స్నకి చుక్కలు చూపించబోతుంది దీప ఇంకా సూరజ్ ఇద్దరు కలిసి. మరి అసలు ఏం జరిగింది? అసలు సూరజ్ పిఏగా ఉండడానికి ఒప్పుకున్నాడా? మరి అసలు ఏం జరిగింది? మరి దీప ఏం చేయబోతుంది? సూరజ్కి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? అసలు కథలో ఎలాంటి మార్పులు కానున్నాయి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు సూరజ్ని కొట్టి పడేసిన తర్వాత సూరజ్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను ఇంతలా కొట్టేంత పగ ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన మైండ్లోకి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి జ్యోత్స్న. ఏంటి జ్యోత్స్న ఇందుకు కారణమై ఉంటుందా అనగానే తనలో తానే ఆలోచించుకుంటాడు. డౌటే లేదు, ఇదంతా జ్యోత్స్నే ఇచ్చేసి ఉంటుంది. ఎందుకంటే నేను తన ఈగోని హర్ట్ చేసేలాగా, తన పొగరుని అణచేలాగా నేను నా ఫుడ్ స్టాల్ ముందు తన ఫ్లెక్సీలు పెట్టి అలాగే తనని ఒక సర్వర్గా చేసినందుకు తను నా మీద బాగా కోపం పెంచుకుంది. అయినా ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు, కావాలని చేశాను, తన తలపొగరు అనగాలని చేశాను. కానీ ఇది తను పర్సనల్గా తీసుకొని నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అసలు ఎందుకు ఇంతలా చేస్తుంది ఆ జ్యోత్స్న అనుకుంటూ అలా నడవడానికి కూడా చాతకాక ఓపిక లేక అలా మెల్లిగా నడుస్తూ ఉంటాడు. అయితే అంతలోనే దీపా కార్తిక్ అలా నడుస్తూ స్కూటీ మీద ఇంటికి వస్తూ ఉంటారు. అయితే అక్కడ ఆల్రెడీ గొడవ జరిగిన తర్వాత కాంచన దీప మీద కూపడుతుంది. అసలు నువ్వెందుకే ఇలా చేసావు? నీకు అసలు అవసరం ఏముంది? దక్షిణామూర్తి పేరెత్తితేనే తన నాన్నకి అసలు కోపం వస్తుందని నీకు ఆల్రెడీ తెలుసు. ఆ ఇంటికి ఈ ఇంటికి చుట్టరికాలు లేవు, రాకపోకలు లేవని తెలుసు. అయినా కూడా నువ్వు ఆ దక్షిణామూర్తిని ఇంటికి తీసుకురమ్మని ఎందుకు అడిగావు? అది కూడా పోయి దాని చెవిలోనే పడింది. అసలు మీరు ఆ దక్షిణామూర్తికి రక్తం ఇప్పించి ట్రీట్మెంట్ ఇప్పించి మీరు అతన్ని బతికించడమే నాన్నకు ఇష్టం లేదు. అందులోనూ నాన్న చేతే రక్తం ఇప్పించారు. అప్పుడు చేసిన గొడవ సరిపోదనా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి దీప? ప్రతి దాంట్లోనూ ఎందుకు అలా వేలు పెట్టి జోక్యం చేసుకుంటావు? ఒకరికి ఇష్టం లేదు అన్న తర్వాత అసలు వదిలేయాలి. అయినా వాళ్ళని వీళ్ళని కలపాల్సిన అవసరం నీకేంటి? నీ పనిదో నువ్వు చూసుకో. అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి నువ్వు చూసుకో. అది కాదని ఇంకా కొత్తగా కొన్ని బాధ్యతలు నెత్తినేసుకున్నావు. ఆ పిఏ పదవి గురించి, ఆ సిఇఓ పదవి గురించి. ఇప్పుడు అది కూడా కాదని ఇంట్లో ఉన్న సమస్యలు చాలవని, ఆఫీస్లో ఉన్న సమస్యలు చాలవని, ఇంకా లేనిపోని దక్షిణామూర్తి గొడవలు నీకెందుకు? ముందే కడుపుతో ఉన్నావు. నా మాట విని సీఈఓ పదవి వద్దు, ఏది వద్దు అంటే అది కూడా వినలేదు. అసలు ఎవరి మాట వినొద్దనడమే నీకు లక్ష్యంగా పెట్టుకున్నావా అంటూ దీపనైతే చెడామాడ తిట్టేస్తుంది. అమ్మ, ఎందుకమ్మా దీపని అలా తిడతావు? ఇందులో దీప తప్పేమీ లేదు అనగానే, అవునరా, నీ తప్పేమీ ఉండదు, నీ పెళ్ళం తప్పేమీ ఉండదు, అసలు తప్పంతా నాదే. మిమ్మల్ని అదుపులో పెట్టకుండా గాలికి వదిలేశాను కదా. అదే నా కొడుకు కోడలు ఏం చేసినా అందులో మంచి ఉంటుందని నమ్మేసి నేను మిమ్మల్ని అలా మీ మీద నమ్మకంతో వదిలిపెట్టాను కదా. నాకు ఇలా జరిగి తీరాల్సిందే. అసలు నన్ను లెక్క చేస్తున్నారా? నన్ను ఒక మనిషిగా చూస్తున్నారా? నేనేం చెప్పినా పట్టించుకోవట్లేదు. అసలు ఏదైనా మీరు చెప్తే నాకు తెలియదు. మీరు చేసిన పని మూడో వ్యక్తి చెప్తేనే నాకు తెలుస్తుంది. అమ్మ దగ్గర అన్ని నిజాలు దాచడం బాగా నేర్చుకున్నావు. పెళ్ళాం వచ్చాక బాగా కొత్త అలవాట్లు నేర్చుకున్నావు. అసలు ఏంట్రా నువ్వు? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అసలు అది ఏమైనా చేస్తే నువ్వు తప్పని చెప్పాల్సింది పోయి దాని మాటకి వంతు పడుతున్నావు. అసలు నీకు ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా అర్థం కావట్లేదు అంటూ కాంచన అయితే చాలా బాధపడుతుంది. చూడు కార్తిక్, చూడు దీప, మీ ఇద్దరికి ఒకే విషయం చెప్తున్నాను. మీరు ఏదైనా చేయండి, కానీ ఈ ఇంటికి దూరం అయ్యే పనులు మాత్రం చేయకండి. ఈ ఇంటి సంతోషాన్ని దూరం చేసే పనులు మాత్రం చేయకండి. నాన్నకి దక్షిణామూర్తి అంటే అస్సలు పడదు. ఇంకోసారి దక్షిణామూర్తి పేరు మీ నోట్లోంచి వినబడడానికి వీల్లేదు అంటూ గట్టిగా కరాఖండిగా చెప్పేస్తుంది దీప. అయితే దీపకు కాంచన అయితే కాంచన చెప్పిన మాటలను తలుచుకుంటూ, ఎందుకు బావా అసలు అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా అంటూ అనగానే, నీకు తెలుసు కదా దీప, అయినా ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి నీకు తెలుసు కదా. ఆ జ్యోత్స్న ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికించాలా అని చూస్తుంది.
అందులోనూ అవసరమైతే నిన్ను ప్రతి దాంట్లో ఇరికించాలని చూస్తుంది. అక్కడేమో ఆఫీస్లో నిన్ను సీఈఓగా కానివ్వకుండా తను అందరితో చేతులు కలిపి నిన్నొక్కదాన్ని చేసి బాగా బ్లేమ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంట్లో అవకాశం దొరికినప్పుడల్లా నీ గురించి ఏదో ఒకటి చెప్పి ఇదంతా చేస్తుంది. నా బాధ అంతా ఒకటే దీప, నువ్వు బాగా ఇంగ్లీషు వచ్చినవన్నీ ఎవరినైనా నీకు పీఏగా పెట్టుకోవాలి. కానీ అలా పీఏగా పెట్టుకుంటేనే నీకు వచ్చిన మెయిల్స్ ఏంటి, అసలు ఏం ఆర్డర్స్ వచ్చాయి, వాళ్ళు ఏం మెయిల్ పెట్టారనేది తెలుస్తుంది. కానీ నీకు అంత నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఎవరు దొరుకుతారో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉండగా, బావా అది సూరజ్ అంటూ అనగానే, సూరజ్ని నువ్వు ఆల్రెడీ అడిగేశావు కదా, నువ్వు ఆ సూరజ్ని అడిగినా ఫలితం లేదని తెలిసింది కదా, సూరజ్ ఒప్పుకోడలే దీప అనగానే, అది కాదు బావా, సూరజ్ అక్కడ మెల్లిగా దెబ్బలతో కుంటుకుంటూ వెళ్తున్నాడు అనగానే, ఏంటి సూరజా ఎక్కడ అనగానే, అదిగో బావా అక్కడ అంటూ చెప్పగానే, అవును సూరజ్లానే ఉన్నాడే అంటూ ఇక పరుగు పరుగున దీప కార్తిక్ ఇద్దరు కూడా సూరజ్ దగ్గరికి వెళ్తారు. దెబ్బలతో కుంటుకుంటూ నడుస్తూ వెళ్తున్న సూరజ్ని దగ్గరికి వెళ్ళి, సూరజ్ ఏమైంది, ఈ దెబ్బలేంటి, అసలు నువ్వు ఇలా నడుస్తూ వెళ్తున్నావేంటి, అసలు ఏం జరిగింది అనగానే, ఇదంతా మీ మరదలు గారు చేసిన నిర్వాకమని నాకు అనిపిస్తుంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు సూరజ్ అనగానే, అవును 2-3 రౌడీలు వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోయారు, అసలు ఎందుకు కొడుతున్నారు, ఎవరికి పంపించారు అనేది కూడా తెలియకుండా వెనకాల నుంచి వచ్చి నన్ను బాగా కొట్టేసి కింద పడేసి ఇలా గాయాలు చేసి వెళ్ళారు. నా ముందుకొచ్చే ధైర్యం లేక వాళ్ళు అలా కొట్టి పడేశారు. అసలు ఇదంతా జ్యోత్స్న చేయించుంటుందని నా అనుమానం అనగానే, నీది అనుమానమేమో, నాది నిజం సూరజ్ గారు అంటూ దీప చెప్పేస్తుంది. అవును బావా, నిజంగానే ఈ పని అంతా జ్యోత్స్నదే అయి ఉంటుంది అనగానే, అంతే అంటావా దీప అనగానే, ఇంకేం డౌట్ లేదు బావా, ఎందుకంటే సూరజ్ జ్యోత్స్న విషయంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు కదా, తన ఫ్లెక్సీలు ఫుడ్ స్టాల్ దగ్గర కట్టడం, అలాగే తనని సర్వర్గా చేయడం, అలాగే అక్కడ చాలా అవమానాలు జరిగాయి కదా, ఆ అవమానాన్ని తట్టుకోలేక సూరజ్ని ఏమి చేయలేక, సూరజ్ స్టాల్ని ఏమీ చేయలేక సూరజ్ని ఇలా ఎవరికి డౌట్ రాకుండా ఇలా కొట్టించింది అనగానే, అంటే ఇది జ్యోత్స్న పని అని మీరు కూడా కన్ఫామ్గా నమ్ముతున్నారా అనగానే, కన్ఫామ్గా నమ్ముతున్నాను, ఎందుకంటే జ్యోత్స్నకి తప్ప ఇలా ఎవరికి అవసరం లేదు, నీలాంటివన్నీ కొట్టే అవసరం ఎవ్వరికి లేదు అంటూ దీప అయితే చెప్తుంది. ఇక తర్వాత, అవును దీప గారు నిజంగానే జ్యోత్స్నకి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలంటే, ఇక జన్మలో నా జోలికి రావాలన్నా, నాలాంటి వాళ్ళ జోలికి రావాలన్నా తనకి వణుకు రావాలి అనగానే, అలా చెయ్యాలి అంటే ఏం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను రేపొద్దున్నే మీ ఆఫీస్కి వస్తాను, ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాను. ఆ జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్లు అయితే ఇవ్వాలి, ఇంకెప్పుడు సీఈఓ పదవి చేపడతాను అని దానికి పోటీ రాకూడదు. అలాగే ఇంకా తనకన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరిని కించపరచకుండా వాళ్ళ మీద రెస్పెక్ట్ వచ్చేలాగా నేను గట్టిగా సమాధానం చెప్తాను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తాడు సూరజ్. ఇక సూరజ్ చెప్పిన దాన్ని బట్టి చాలా సంతోషపడుతుంది దీప. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అనగానే, పర్వాలేదు దీప గారు, నేను బాగానే ఉన్నాను అనగానే, ఏంటి పర్వాలేదు, అలా దెబ్బలు తగిలి ఆ రక్తం కారుతుంటే అలా పర్వాలేదని అంటారేంటి బావా, ముందు సాయం పట్టు, హాస్పిటల్కి తీసుకెళ్దామని అనగానే, ఇక ఇద్దరు కలిసి కార్తిక్ దీప ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు సూరజ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక సూరజ్ని అయితే ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి వస్తారు. జ్యోత్స్న, నువ్వు ఇంతకు దిగజారుతావని అనుకోలేదు, ప్రతిసారి నీ గురించి అనుకుంటూనే ఉన్నాను, ఇక మారుతావని, కానీ నువ్వు ఇక ఎప్పటికీ మారవని అర్థమైపోయింది, నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను అంటూ దీప కూడా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ డే సూరజ్ని ఆఫీస్లో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ నువ్వేంటి ఇక్కడ, నా ఆఫీస్లో నీకేంటి పని అనగానే, హలో మేడం గారు, మీరు ఇప్పుడు ఇక్కడ టెంపరరీ సీఈఓకి మీరిద్దరూ పోటీ చేస్తున్నారు, ఆ విషయం నాకు బాగా తెలుసు, అయినా ఈ ఆఫీస్ అంతా నీదే అన్నట్టు, ఇందులో ఎవరికి ఏ పదవి ఇయ్యాలో నీదే అధికారం అన్నట్టు మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను దీప గారికి అసిస్టెంట్గా ఉండడానికి వచ్చాను,
దీప గారికి అసిస్టెంట్గా ఉండడానికి దశరథ గారు కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాడీ ఏం జరుగుతుంది అనగానే, ఇందులో ఏం జరగడానికి ఏముందమ్మా, తనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి తను ఒక అసిస్టెంట్ని పెట్టుకుంది. నీ కండిషన్ ఏంటి? నేను కానీ కార్తిక్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కానీ హెల్ప్ చేయొద్దని, అంతే కదా. అంతేకాని దీప ఎవరినో తెచ్చి హెల్పింగ్కి అదే పిఏ లాగా అసిస్టెంట్ లాగా పెట్టుకోవద్దని నువ్వేం కండిషన్ పెట్టలేదు కదా. అయినా అన్ని కండిషన్స్ నీకు నచ్చినట్టే ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి అంటూ ఇక జ్యోత్స్న నోరు మోయించేస్తాడు దశరథ కూడా. ఇక తర్వాత తన ఐడియాస్ ఇంకా తనకు నచ్చిన ఆలోచనలు ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా సూరజ్ జ్యోత్స్నకి కాకుండా దీపకు అన్నీ మంచిగా సలహాలు ఐడియాస్ అన్నీ ఇస్తాడు. ఇక తర్వాత సూరజ్ సలహాలతో దీప ఒక అంచెలంచెలుగా పైకి ఎదుగుతుంది. కానీ జ్యోత్స్నకి మాత్రం ఒక్క ఆర్డర్ కూడా రాదు. ఇక తర్వాత దీప తీసుకున్న బాధ్యతలు చేపట్టిన రెస్టారెంట్కి ఒక్కొక్కరుగా జనాలు వస్తూ ఉండడం చూసి నిజంగా శివనారాయణ అయితే చాలా సంతోషిస్తాడు. ఇక తర్వాత సూరజ్ వచ్చిన తర్వాత తనకి బాగా వస్తుందని, బాగా కలిసి వచ్చిందని అందరూ అనుకుంటారు. అయితే జ్యోత్స్నకి మాత్రం చుక్కలు చూపిస్తూ ఉంటాడు. అందరి ముందు జ్యోత్స్న పరువు తీస్తూ ఉంటాడు. ఇక రోజుకొక విధంగా జ్యోత్స్ననైతే బాగా రెచ్చగొట్టేలాగా మాట్లాడి జ్యోత్స్నని అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు సూరజ్. అయితే తన పొగరు అణిచేలాగా, అలాగే తన కింద స్థాయి వాళ్ళని ఎంతైతే అవమానిస్తుందో అలాంటి వాళ్ళని వాళ్ళ చేతే జ్యోత్స్నకి అవమానం కలిగించేలాగా చేస్తాడు. ఇక తర్వాత జ్యోత్స్న వాళ్ళ తాతయ్యకి కంప్లైంట్ ఇస్తుంది. ఏంటి తాత, వాడు వచ్చింది పిఏగా ఉండడానికి, అంతేకాని నా మీద వాడికి అధికారం ఏంటి, నన్ను ఊరికే అవమానించేలా చేస్తున్నాడు అనగానే, అవమానం అనేది మనం చేసే పద్ధతి వల్లే ఉంటుంది. నువ్వు నీకన్నా తక్కువ స్థాయి, నీకన్నా కింది స్థాయి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నందుకు ఆయన నిజంగా తన మంచి మనసుతో వాళ్ళకి సహాయంగా ధీటుగా నిలబడ్డాడు. అయినా మనం అందరితో మంచిగా ఉంటే మనతో కూడా అందరూ బాగానే ఉంటారు. నువ్వు ఇదైనా ఎప్పటికీ తెలుసుకుంటావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం జ్యోత్స్న, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చాలా పెద్ద తప్పు. ఇప్పటికైనా మారితే నువ్వు బాగుపడతావు అంటూ జ్యోత్స్నని బాగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే వారం రోజులు అయిపోయిన తర్వాత జ్యోత్స్న దగ్గర ఒక్క ఆర్డర్ కూడా ఉండదు. కానీ దీప చేపట్టిన రెస్టారెంట్లో ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తుంటాయి. పెద్ద కంపెనీ కాంట్రాక్ట్ కూడా కుదురుతుంది. ఇక పెద్ద కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత ఇంకొక వారం రోజులు టైం ఉందండి, మీరు ఏం కంగారు పడకండి, నేను మీకు అండగా ఉంటాను. ఈ సీఈఓ పదవి మీదే. అలాగే మీరు సీఈఓ పదవి చేపడితేనే అక్కడ అందరూ బాగుంటారు, లేదంటే ఈవిడ గారిని నమ్ముకుంటే అందరూ అడుక్కు తింటారు అంటూ జ్యోత్స్న గురించి మాట్లాడుతూ ఉంటాడు సూరజ్. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి సూరజ్ దీపకు పిఏగా వచ్చి దీపకు అండగా ఉంటూ దీపను సీఈఓ చేసే బాధ్యత సూరజ్ చేపట్టాలని, అలాగే జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ చుక్కలు చూపించాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.